హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. రైట్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండమ్మా. ఎనర్జీస్ అందాలి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ తనకేం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, తన లైఫ్ సిచ్యువేషన్స్ ఏంటి, తను ఏం స్ట్రగుల్ అవుతున్నారు, తన లైఫ్లో ఏం ఆలోచనలు ఏంటి, మా వ్యూవర్స్కి ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, అవేంటి? నెగటివ్ యాటిట్యూడ్, క్రాస్ రోడ్, ప్లేయర్, డిజాస్టర్, టైం, not good enough, interested, reconcile, letting go, bottom of the deck, space, right. క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. నెగిటివ్ యాటిట్యూడ్, మీ పర్సన్ ఎవరో కానీ తన లైఫ్లో 2 చాయిసెస్ ఏదో ఉన్నాయి. దట్టు అది కాక పాస్ట్లో ఈ పర్సన్ చాలా ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని చాలా అడ్వాంటేజ్గా తీసుకున్నారు అనేది కనపడుతుంది. అంటే తన లైఫ్లో వేరే ఆప్షన్స్ కూడా తను ఎంటర్టైన్ చేస్తూ మీ విషయంలో కూడా మిమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు మీతో మాట్లాడుతూ. ఎందుకంటే మీరు తనకి 24/7 తను మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీరు అవైలబిలిటీగా ఉంటున్నారు. సో తను అది చాలా అడ్వాంటేజ్గా తీసుకున్నారు అనేది కనపడుతుంది. ఇదంతా పాస్ట్. ఇప్పుడు తను క్రాస్ రోడ్స్లో ఉన్నారు. నేను ఈ వే చూస్ చేసుకోవాలా అంటే తన లైఫ్లో 2 చాయిసెస్ ఏదో ఉన్నాయి. ఆ 2 చాయిసెస్లో నేను ఏది చూస్ చేసుకోవాలి, నాకు ఏది బెటర్ అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది కనపడతా ఉంది. కానీ ఈ పర్సన్ చేసిన తప్పుల్ని ఒప్పుకోకపోగా, ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయ్యుండొచ్చు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి ఎక్కువ టైం కూడా అయ్యుండొచ్చు. అంటే గ్యాప్ వచ్చి చాలా ఎక్కువ కాలం కూడా ఇద్దరి మధ్య బ్రేకప్, సైలెన్స్ ఇలా వచ్చి చాలా ఎక్కువ టైం కూడా, లాంగ్ టైం కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు ఈ పర్సను మొన్నటిదాకా ఏంటి, ఒక విక్టిమ్ మైండ్ ప్లే చేశారు, విక్టిమ్ మెంటాలిటీ. అంటే తన ప్రమేయం లేకుండానే తన లైఫ్లో అలా జరిగిపోయినాయి, తన చేతిలో ఏం లేదు, నేను తప్పు చేశాను అని తనని క్రిటిసైజ్ చేసుకోవడము, డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వడము, నేను నీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీతో అస్తమానం గొడవ పడ్డము, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు, ఇష్యూస్ క్రియేట్ చేయడము, ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. తప్పు చేసి కూడా తన తప్పు ఒప్పుకోకుండా మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేసి, అంటే తన తప్పు ఏమీ లేదు, విక్టిమ్ మైండ్ ప్లే చేయడం అనమాట. ఇప్పుడు చేతిలో వస్తువు జారిపోయింది, అయ్యో నాకు తెలియకుండానే అది జారిపోయింది, నా తప్పు ఏం లేదు దాంట్లో, ఇలా విక్టిమ్ మైండ్.
ఇలా ప్లే చేయడం అనమాట. తన లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నారు. అది కాక అదర్ చాయిసెస్ ఉన్నాయి. తను చాలా ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. పాస్ట్‌లో మీతోటి ఈ పర్సన్ సీరియస్‌నెస్ లేదు. సీరియస్‌గా లేరు. ఓకేనా? ఆహ్, ఇప్పుడు ఆహ్, ఈ పర్సన్ ఇప్పుడెలా ఉన్నారు అనంటే, మీతో నో కాంటాక్ట్ సిట్యుయేషన్ నుంచి ఈ పర్సను తనను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఆహ్, మీకు మీ ఇద్దరికి కూడా కమిట్మెంట్ ఇష్యూస్ అండి. కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆహ్, మీకు ఇక్కడేం ఆలోచిస్తున్నారంటే, ఈ పర్సన్‌కి కమిట్మెంట్ ఫోబిక్ ఈ పర్సన్. కమిట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడరు. భయము. ఎందుకంటే, ఈ పర్సన్ మెంటాలిటీ అన్‌స్టేబుల్. అబ్సెషన్స్. ఇప్పుడు ఈ పర్సను మీరు తన లైఫ్‌లో లేకపోయేటప్పటికి తను పాస్ట్‌లో చేసిన బిహేవియర్ అంతా గుర్తొస్తూ, తను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ, తను మీకు కరెక్ట్ కాదు. తను మీకు తను మంచి వ్యక్తి కాదు. తను మీకు డిజర్వ్ కాదు. మీరు చాలా మంచి వ్యక్తి, మంచి పర్సన్ అనేది తనకి అనిపిస్తూ ఉందనమాట. ఇంకోటేంటంటే, ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, మీరు తన లైఫ్‌లో లేక, మీతో మాట్లాడలేక, మీతో మర్చిపోలేక, మీ మీద తనకి చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీతో రీకనెక్ట్ చేసుకోవాలి, రీయూనియన్ అవ్వాలి, మీతో సెలబ్రేట్ చేసుకోవాలి. ఎప్పటికీ కూడా ఇద్దరు కలిసే ఉండాలి అనే కోరిక తనలో స్టార్ట్ అయింది. అంటే జెన్యూనిటీ. తన తప్పులు తను తెలుసుకొని జెన్యూనిటీ స్టార్ట్ అయింది. సో, ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. బట్ మొబైల్ తీసుకుంటారు, టైప్ చేస్తారు, మళ్ళీ ఎరేజ్ చేసేస్తారు. మీకు కాల్ చేద్దామని డయల్ ప్యాడ్ దాకా వెళ్తారు. రింగ్ చేసేటప్పటికి మళ్ళీ వద్దొద్దు అని వెనక్కొచ్చేస్తున్నారు. ఇక్కడ అంటే తను చేసిన తప్పులు. ఇక్కడ తన మైండ్ సెట్ చాలా అన్‌స్టేబుల్‌గా ఉంది. మిమ్మల్ని మర్చిపోలేక, మీరు తన లైఫ్‌లో లేక, మీ ఇద్దరి మధ్య లాంగ్ టైము ఈ సెపరేషను ఇదంతా మెంటల్‌గా అన్‌స్టేబుల్ అయిపోయున్నారు ఈ పర్సను. డిజాస్టర్ అంటే అబ్సెషన్ మీ మీద ఎక్కువ. ఆ అబ్సెషన్‌ని అంటే అబ్సెషన్ అంటే కోరిక ప్లస్ మీ విషయంలో తను చాలా డెస్పరేట్‌గా ఉన్నారు. మీరు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో తనకు కావాలి. మీరు తన ప్రెజెన్స్‌లో ఉండాలి. మీతో రిలేషన్ కొనసాగించాలి. మీతో రీకనెక్ట్ అవ్వాలి. మీతో ఫోన్ కాల్స్, మెసేజెస్ మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు అదంతా లేదు. మైండ్ మెంటాలిటీ తను చేసిన తప్పులకి ఒంటరైపోయున్నారు. అన్‌స్టేబుల్ అయిపోయున్నారు. అబ్సెషన్స్ పెరిగిపోయున్నాయి. ఏం చేయాలో అర్థం గాని సిట్యుయేషను. మిమ్మల్ని వదులుకోలేరు. మీ ఆలోచనల నుంచి బయటికి రాలేరు. డ్రగ్స్‌కి అలవాటు పడ్డారు. ఆల్కహాల్‌కి అంటే డ్రింకింగ్‌కి అలవాటు పడ్డారు. సిగరెట్ స్మోకింగ్‌కి అలవాటు పడ్డారు బాగా. ఆ హ్యాబిట్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఎందుకు? మీ ఎనర్జీస్ నుంచి, మీ ఆలోచనల నుంచి వద్దు అనుకుంటున్నా తనకి గుర్తొస్తూనే ఉన్నారు. ఆలోచన నుంచి బయటికి రావాలి. మీతో రీకన్సైల్ అవ్వాలి. అది ఏది అవ్వట్లేదు. మీ ఆలోచనల నుంచి తను బయటికి రాలేకపోతున్నారు. మీతో రీకన్సైల్ అవ్వి సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. ఇక పోనీ వదిలేసి లెట్ గో చేసేసి వదిలేసి తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉందామా? అలానూ చేయలేకపోతున్నారు. తను ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారిప్పుడు. వై ఈస్ దిస్ నెగెటివ్ యాటిట్యూడ్ హియర్? ఏం చెప్పాను నేను? ఎంత హార్ట్ బ్రేక్‌లో ఉన్నారో చూడండి. నెగెటివ్ యాటిట్యూడ్ అంటే లిటరల్లీ ఒంటరి లైఫు, మెంటల్‌గా డిసప్పాయింట్‌మెంటు, డిప్రెషను, తనని 10 మందిలో ఉన్నా కూడా తను ఒంటరి లైఫ్ అనమాట. ఎవ్వరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు. తను ఎక్కువగా ఒంటరిగా గడపడానికి అది మీ ఆలోచనలో గడపడానికి ఇష్టపడుతున్నారు అనేది కనపడుతుంది. చాలా హార్ట్ బ్రేక్ అయిపోయింది అనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది పాస్ట్ అనేది నేను చూడట్లేదు. ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తున్నాను. వై ఈస్ దిస్ క్రాస్ రోడ్ హియర్? ఇక చెప్పాను. ఇక్కడ తను ఆల్రెడీ మ్యారీడ్ అయ్యున్నా, తను పేరెంట్స్‌తో ఉంటున్నా, మ్యారీడ్ కాకుండా పేరెంట్స్‌తో ఉంటున్నా కూడా, ఇక్కడ తన ఫ్యామిలీ, ఇంకో పక్క మీరు. నేను ఏది చూజ్ చేసుకోవాలి? మీరేదో అల్టిమేటమ్ ఇచ్చున్నారు. అయితే అటుండు, లేకపోతే ఇటుండు. నేను ఇలా నీ లైఫ్‌లో ఆప్షన్‌గా ఉండడానికి నేను ఇష్టపడను. నాకొద్దు. ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. సో, అందువల్ల మీరు దూరంగా పెట్టున్నారు. దట్టు ఈ పర్సన్ నెగెటివ్ మైండ్ సెట్. ఇది కూడా ఒక రీజన్. మెంటాలిటీ. ఇది కూడా ఒక రీజను. అండ్ ఈ పర్సన్‌కి పిల్లలున్నట్టున్నారు.
అందువల్ల ఈ పర్సను ఫ్యామిలీని వదులుకోలేకపోతున్నారు. ప్లస్ మిమ్మల్ని వదులుకొని బతకలేకపోతున్నారు. కానీ పాస్ట్‌లో ఈ పర్సన్ చాలా మిమ్మల్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. ఇక్కడ ఇది క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. 2 చాయిసెస్ ఉన్నాయి తన లైఫ్‌లో. ఆహ్, అది మీ సిట్యుయేషన్ ఏంటి మీకు తెలుసు. ఓకేనా? తన ఫ్యామిలీని వదులుకోలేకపోతున్నారు. మీ మీద అమితమైన పాస్ట్‌లో లస్ట్ ఉన్నింది. ఇప్పుడు అమితమైన ప్రేమ ఉంది. తన తప్పు తను తెలుసుకున్నారు. మీకు అలవాటు పడిపోయారు. అడిక్ట్ అయిపోయున్నారు. సో, ఆ అడిక్షన్స్ నుంచి ఆహ్, బయటికి రాలేక ఇంకా వేరే వేరే అడిక్షన్స్‌కి ఇంకా ఎక్కువ అడిక్ట్ అయిపోయున్నారు. ఇప్పుడు వై ఈస్ దిస్ ప్లేయర్ హియర్? తన లైఫ్‌లో ఉన్న అదర్ సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే నెగెటివ్ వన్ నైట్ స్టాండ్స్, వేరే వేరే చాయిసెస్, వేరే వేరే వాళ్ళతోటి రిలేషన్స్, ఫ్లర్టింగు, ప్లేయింగు, చాటింగు ఇలాంటివి ఏదన్నా నెగెటివ్ పాస్ట్‌లో ఉన్నాయి. అవన్నీ బ్రేకప్ వదిలేస్తున్నారు. అవన్నిటిని కట్ ఆఫ్ చేసేసారు. ఇప్పుడు తన లైఫ్‌లో మీరు, తన ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ లేరు. అదర్ నెగెటివ్ రిలేషన్స్ ఏం లేవు. తన లైఫ్‌లో ఆ ప్లేయర్ ఎనర్జీ కూడా లేదు. తను చాలా మారున్నారు అనేది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. పాస్ట్ ఎనర్జీస్ ఏం లేవు. తన లైఫ్‌లో ఎవరితోనూ అందరిని కట్ చేసేసున్నారు. నెగెటివ్ పీపుల్‌ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కట్ చేసేసారు. ఈ పర్సన్ ఇప్పుడిప్పుడు డివైన్‌కి ప్రే చేస్తున్నారు. హీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. ఆలోచనలో హీల్ అవుతున్నారు మానసికంగా. తను చేసిన తప్పులేంటి? తను ఎలా ఉండకూడదు? ఎలా ఉన్నారు? మీలాంటి వ్యక్తిని తను ఎలా ట్రీట్ చేశారు పాస్ట్‌లో? తన ఇమ్మెచ్యూరిటీకి, తన ప్లేయర్ ఎనర్జీకి తనే సిగ్గుపడుతున్నారు, హీల్ అవుతున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. వై ఈస్ దిస్ డిజార్డర్ హియర్? డిజార్డర్ ఈ పర్సను తన కంఫర్ట్ జోన్ వదిలి రావట్లేదు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. ప్లస్ తను ఎక్కువగా ఇక్కడ డ్రింకింగ్ హ్యాబిట్ అయితే పక్కా ఉంది. ఈ పర్సన్ను మిమ్మల్ని మీరు గుర్తొచ్చినప్పుడు మిమ్మల్ని మర్చిపోవడానికి తను ఆల్కహాల్ అడిక్షన్‌కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రం ఏదో నిద్రకి స్లీపింగ్ పిల్సో లేకపోతే డ్రగ్స్ ఏదో యూజ్ చేస్తున్నారు అనేది కనపడతా ఉంది. అండ్ వై ఈస్ దిస్ టైమ్ హియర్? లాంగ్ వెయిట్, నో సైన్స్, టైర్డ్‌నెస్. ఏడుస్తున్నారండి. లిటరల్లీ తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పశ్చాత్తాపపడుతున్నారు. తన లైఫ్‌లో అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఉంది. మీతో కమ్యూనికేట్ చేయడానికి. కానీ తన తప్పుకి నేను ఏ మొహం పెట్టుకొని తనని కమ్యూనికేట్ చేయాలి? ఏ మొహం పెట్టుకొని నేను తనని అప్రోచ్ అవ్వాలి? రీకనెక్ట్ అవ్వాలి? కాల్ చేయాలి? కాల్ చేసినా నేను ఏం మాట్లాడాలి? ఏమి స్టార్ట్ చేయాలి? తనకు తెలుసు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తనకు తెలుసు. సో, అందువల్ల పశ్చాత్తాపపడుతున్నారు. ఇప్పటికే మీ ఇద్దరి మధ్య చాలా టైం గడిచిపోయింది. చాలా అలసిపోయున్నారు. వెయిట్ చేసి, ఇవి చేసి అలసిపోయున్నారు. బట్ ఈ టైంలో ఇప్పుడు మీకేదైనా తను ఆఫర్ తీసుకొనొస్తే, అది మీకు చాలా చిన్న ఆఫరే అయ్యుంటది. సో, తనలో చాలా చేంజెస్ వచ్చినియి అనేది కనపడుతుంది. ఎవరి ఎనర్జీస్ ఇవి అందుతున్నాయి ఐ డోంట్ నో. ఎవరికి రెజొనేట్ అయింది వాళ్ళు తీసుకోండి. కమెంట్స్‌లో ఇది నా పర్సన్ కాదు, వాడు ఎప్పటికీ రాడు, లేకపోతే వాడికి అంత సీన్ లేదు, ఇట్లాంటి కమెంట్స్ పెట్టమాకండి. మీకు రెజొనేట్ అయిందే తీసుకోండి. రెజొనేట్ కాకపోతే లీవ్ దట్. ఓకేనా? ఇక్కడ చాలా ఇద్దరి మధ్యలో లాంగ్ వెయిట్ చాలా కాలమైంది. తను ఎలా ఉన్నారంటే జీవితంలో అలసిపోయిన వ్యక్తి ఎలా ఉంటారో, తన తప్పులు, తన పాస్ట్ బిహేవియర్ తనకే అసహ్యమేస్తుంది. అలా పశ్చాత్తాపపడుతున్నారు అనేది కనపడుతుంది. తననే బ్లేమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని కాదు. అసలు తను మంచి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తికి మీరొక డివైన్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్. అలాంటి మిమ్మల్ని కూడా తన మైండ్ ఎలా ఉందో ప్లేయర్ ఎనర్జీలో మిమ్మల్ని కూడా మిగతా వాళ్ళతో ట్రీట్ చేసినట్టుగానే మిమ్మల్ని కూడా అలానే అనుకొని తను ప్లేయర్ ఎనర్జీలో మీతో కూడా అలానే బిహేవ్ చేశారు. అది తలుచుకొని ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు అనేది కనబడుతోంది. నాట్ గుడ్ ఎనఫ్, వై ఈస్ హియర్? అందుకే తనను మీ నుంచి తనే దూరం అవ్వాలి అనుకున్నారు. ఎందుకంటే మేబీ పాస్ట్‌లో మీరేమో
తను చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ ఉంది. ఆహ్, తను జెన్యూన్ అనుకోని మీ ఎమోషన్స్‌ని, మీ కేరింగ్‌ని, మీ ఇన్నోసెన్సీని ఆహ్, తనకి ఓవర్‌వెల్మింగ్‌గా ప్రేమను పంచుతూ ఉన్నారు. అది తను రాను ఏమవుతుందంటే తనకి భయమొచ్చేసింది. భయమొచ్చేసింది. తనని నేనింత చీట్ చేస్తున్నాను. తనెంత నా మీద హోప్స్ పెట్టుకొనున్నారు. ఆహ్, ఇలాంటి వ్యక్తిని, ఇంతగా నన్ను ప్రేమించే వ్యక్తిని నేను చీట్ చేయడం, వాళ్ళకి అబద్ధాలు చెప్పడం, వాళ్ళని ఇలా ట్రీట్ చేయడం అనేది నేను తనకి కరెక్ట్ కాదు. నాలాంటి మైండ్ సెట్ కాదు తనది. నేను మంచి వ్యక్తిని కాదు. సో, తను నాలాగా కాదు. చాలా మంచి వ్యక్తి తను. అంటే మీరు. సో, ఇలాంటి వ్యక్తికి నేను డిజర్వ్ కాదు. వద్దు. ఇంకా నేను చీట్ చేయడం కరెక్ట్ కాదు అని తనంతట తను బౌండరీస్ క్రియేట్ చేసుకొని అవాయిడ్ చేస్తూ వెనక్కెళ్ళిపోయారు. ఇది జరిగింది. ఇక్కడ ఎవరి రీడింగో ఇది. జరిగిందిది. నాకే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది హార్ట్‌కి. వై ఈస్ దిస్ ఇంట్రెస్టెడ్ హియర్? ఇప్పుడు మీతో రీకనెక్ట్ అవ్వాలి. మీకు కాల్ చేయాలి. మెసేజ్ చేయాలి. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. తన లైఫ్‌లో ఉన్న 2 చాయిసెస్‌లో ఇక్కడ కూడా అదే కదా! క్రాస్ రోడ్స్. ఇక్కడ కూడా అదే. ఒక ఫ్యామిలీ, ఒకటి మీరు. ఇక్కడ ఉన్న 2 చాయిసెస్‌లో తను మిమ్మల్ని చూజ్ చేసుకొని, దానికోసం ప్లానింగ్స్ ఏదో చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే తను మీకు అన్యాయం చేశారు అనేది అది మీతో రీకనెక్ట్ అయ్యి ఫోన్‌లోనో, మెసేజెస్‌లోనో చెప్పేది కాదు. మీతో మోస్ట్‌లీ మీరు తనని కలవడానికి ఇష్టపడకపోయినా కనీసం ఫోన్‌లోనో, మెసేజ్‌లోనో మీతో తను కనెక్ట్‌లోకి వచ్చి ఈ విషయాలన్నీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. చెప్పాలి అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. తన లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్‌ని, వేరే పీపుల్‌ని, నెగెటివ్ పీపుల్‌ని మొత్తం కట్ ఆఫ్ చేసేస్తున్నారు. లేదు, ఎవ్వరు లేరు తన లైఫ్‌లో. సమ్ ప్లానింగ్ ఏదో జరుగుతుంది. ఓకే. రీకన్సైల్. వై ఈజ్ హియర్? చూడండి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కూడా మీ ఇద్దరు రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ పర్సను పాస్ట్‌లో మీ నుంచి ఈ కమిట్మెంట్ ఇష్యూతోనే మీ నుంచి పారిపోతూ వచ్చారు. మీరు చేజ్ చేస్తూ వచ్చారు. బట్ మీకు ఒక ఏదైనా ఎవరికైనా ఒక ఓపిక, ఒక హద్దు, ఒక లిమిట్ ఉంటుంది కదా! పెయిన్‌కి కూడా. ఈ పర్సన్ కన్‌ఫ్యూజన్‌లో ఉండి మీకు డెసిషన్ ఏది చెప్పక తను తప్పుల మీద తప్పులు చేస్తూ పోయారు. పారిపోతూ ఉన్నారు మీ నుంచి. అరే! ఇంతగా ప్రేమ పంచుతుంటే కూడా ఏంటి ఈ పర్సను ఇట్లాంటి నాలాంటి వ్యక్తిని ఎవడన్నా దూరం చేసుకుంటారా? తన తప్పులు మీకు తెలిసినా కూడా తను మారతారులే అని మీరు ఎక్స్‌క్యూజ్ చేస్తా వచ్చారు మీ మంచి మనసుతోటి. బట్ ఈ పర్సను మీకు తెలీదు అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసు. ఇప్పుడు ఈ పర్సన్‌కి అర్థమవుతుంది మీకు అన్నీ తెలిసి మీరు ఇంత మంచి మనసుతో వాళ్ళు మారతారని వెయిట్ చేశారు. కానీ అప్పుడు తనకి పశ్చాత్తాపం కలుగుతుంది. నేను తనకి డిజర్వ్ కాదు. నాలాంటి వ్యక్తి తనకి డిజర్వ్ కాదు. తనకి చాలా మంచి వ్యక్తి తన లైఫ్‌లోకి రావాలి. ఇలాంటి ఒక త్యాగపూరిత ఎనర్జీలో తను మిమ్మల్ని త్యాగం చేశాననుకున్నారు. బట్ మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత తనకు అర్థమైంది. తనకి మీ మీద ఎంత డీప్ ఎమోషన్స్ ఉన్నాయి, డీప్ లవ్ ఉంది అనేది తనే తెలుసుకోలేకపోయారు. బట్ ఈ నో కాంటాక్ట్ సెపరేషన్ సిట్యుయేషన్‌లో తనకి చాలా రియలైజేషన్స్ అయినాయి మీ విషయంలో. తనే ఉండలేకపోతున్నారు. తనే మిమ్మల్ని ఆలోచించకుండా, గుర్తు చేసుకోకుండా, మిస్ అవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఎప్పటికీ మీరు తనతోనే ఉండాలి. ఇంకా లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి మీరు. అలా ఉండాలి అంటే తనేం చేయాలి? మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. లేదా మ్యారేజ్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ మీతో రీయూనియన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఉంది. ఓకేనా? రైట్. వై ఈజ్ దిస్ లెట్టింగ్ గో?
పాస్ట్‌లో ఈ పర్సను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. మీ దగ్గర ఎనర్జీస్ దోచుకుంటూ అక్కడ థర్డ్ పార్టీ తన ఫ్యామిలీ అయితే అక్కడ తను వాళ్ళకే హ్యాపీనెస్ ఇస్తూ వాళ్ళ వాళ్ళని సాటిస్ఫై చేయడానికే ట్రై చేస్తూ వచ్చారు అనేది కనపడుతుంది. సో, ఆహ్, ఇది తను చేసిన తప్పే కాబట్టి ఇప్పుడు తనేం చేస్తున్నారు, మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, పాస్ట్ ఈజ్ పాస్ట్, నేను తప్పే చేశాను కరెక్టే. కానీ అదంతా వదిలేద్దాం. పాస్ట్‌ని వదిలేద్దాం. వదిలి మనం హ్యాపీగా పాస్ట్ తాలూకు ఏ ఎఫెక్ట్ లేకుండా మనం లైఫ్‌లో ఎంజాయ్ చేద్దాము. హ్యాపీగా ఉందాము. లైఫ్ లాంగ్ ఆహ్, నేను నీ లైఫ్‌లో, నువ్వు నా లైఫ్‌లో ఉందాము. నీకు కమిట్మెంట్ ఇస్తున్నాను. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? ఇలా అడుగుతారు మిమ్మల్ని. ఎందుకంటే తన నమ్మకాన్ని కోల్పోయారు మీ విషయంలో. ఓకేనా? వై ఈస్ దిస్ స్పేస్ హియర్? నేను వచ్చే వరకు ఇక్కడ ఈ పర్సను పాస్ట్‌లో ఆహ్, తనకి తను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, తన సంతోషాలకే ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. ఇక్కడ ఫస్ట్ తనని తను లవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు కూడా అదే చెప్తున్నారు. నిన్ను నువ్వు లవ్ చేసుకో. నా మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వద్దు. ఎవరి మీద అవ్వద్దు. నిన్ను నువ్వు లవ్ చేసుకో. కమిట్మెంట్ నేను ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆహ్, నువ్వు నా లైఫ్‌లో ఉన్నా, లేకపోయినా నేను సింగిల్‌గానే ఉండడానికైనా ఇష్టపడతాను. కానీ నిన్ను నువ్వు ప్రేమించుకో. నాకు కొంచెం స్పేస్ ఇవ్వు. నేను ఆలోచించుకునే టైం నాకు కావాలి. నేను డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే ఆ మోడ్‌లోనే ఉన్నాను. డెసిషన్ తీసుకునే మోడ్‌లోనే ఉన్నాను. నా ఫైనాన్సెస్ మీద నేను ధ్యాస పెడుతున్నాను. నాకు లవ్ లైఫ్‌కి టైం ఇచ్చేంత టైం నా దగ్గర లేదు. సో, నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి, ఫైనాన్సెస్ చూసుకోవాలి, నా కెరీర్ చూసుకోవాలి. నువ్వు అడిగినంత టైం నేను ఇవ్వాలి అంటే 24/7 నేను ఇవ్వాలి అంటే నేను ఇవ్వలేను. సో, నన్ను అర్థం చేసుకో అని చెప్తున్నారు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్తున్నారు. తనను కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. నేను నా ఫైనాన్సెస్‌లో, నా కెరీర్‌లో, నా ఫ్యామిలీ అంటూ ఈ దీంట్లో పడి తనని పట్టించుకోవడం అంటే మిమ్మల్ని మీకు టైం ఇవ్వడమే మానేశారు, పట్టించుకోవడమే మానేశారు అనేది ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు తను. ఓకేనా? మీ ఇద్దరి సిట్యుయేషన్‌కి ఆహ్, ఆన్సర్స్ రాబోతున్నాయి. మీ ఇద్దరికి మధ్య సొల్యూషన్స్ ఏదో రాబోతున్నాయి. క్లారిటీ ఏదో రాబోతా ఉంది. ఇక్కడ చూడండి. నాట్ వాట్ లుక్స్ లైక్ ఫ్యాక్ట్స్, హిడెన్ లైస్, డిజానెస్టీ. ఈ పర్సన్ మీతోటి ఇంకా చీట్ చేయదలుచుకోవట్లేదు. నిజాయితీగానే ఉండాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఏదో దాచుంచారు. అవి కూడా మీతో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అయన్నీ మీతో షేర్ చేసిన తర్వాత మీరు చూస్తున్నట్టు తిన లైఫ్‌లో అంతా ఏం సవ్యంగా లేదండి. తను ఒక మాస్క్ వేసుకొని బతుకుతున్నారు. మీ దగ్గర చాలా విషయాలు దాచారు. తను చెప్పుకోలేక బాధపడుతున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. మీతో ఉన్నప్పుడే తను హ్యాపీగా తన ఫేస్ మీద ఒక స్మైల్ వస్తుందంట. అదర్‌వైజ్ మీకు తెలియని లైఫ్ తనలో వేరే ఏదో ఉంది. తన సిట్యుయేషన్స్, తన లైఫ్ మీకు తెలియని హిడెన్ సీక్రెట్స్ ఏదో ఉన్నాయి. నువ్వు చూస్తున్నట్టు నా లైఫ్ అందంగా ఏం లేదు, సంతోషంగా ఏం లేదు అని చెప్తున్నారు. హిడెన్‌గా సీక్రెట్స్ ఉన్నాయి. బట్ మీ ఇద్దరి తనకున్న రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, తను చేసిన తప్పులనుకోండి, తన సిట్యుయేషన్ అంటే తన లైఫ్‌లో సమ్ అదర్ చాయిస్ కూడా ఉంది కదా! తన ఫ్యామిలీయో ఏదో ఆ సిట్యుయేషన్ పరంగా కానీ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. తన సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోండి. ఆన్సర్స్ ఆర్ కమింగ్. మీ ఇద్దరికీ ఏదో ఒక మిడిల్ గ్రౌండ్ ఒక సొల్యూషను రాబోతా ఉంది. క్లారిటీ రాబోతా ఉంది. నిజాలు బయటికి రివీల్ అవ్వబోతా ఉన్నాయి. తను అన్నీ మీతో ఓపెన్ అప్ అయిపోతారు ఇంకా. ఇప్పటిదాకా దాచినవి తను దాయడం వల్లే మీరు తనని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. తను చీట్ చేశారు అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ నిజమేదో ఉంది. అది మీతో చెప్పాలి అనుకుంటున్నారు. ఇక్కడ మన టాపిక్ అదే కదా! మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారని తను ఇక్కడ కూడా ఆన్సర్ అదే వచ్చేసింది. ఆన్సర్స్ ఆర్ కమింగ్. మీరు ఏమైతే క్వెషన్స్ ఉన్నాయో మీ మనసులో వాటికి అన్నిటికీ ఆన్సర్ రివీల్ అవ్వబోతా ఉంది. క్లారిటీ రాబోతా ఉంది. నిజాలు బయటికి రాబోతా ఉన్నాయి. హిడెన్ సీక్రెట్స్ బయటికి రాబోతా ఉన్నాయి. మీ ఇద్దరి రిలేషన్‌కి సంబంధించి ఒక సొల్యూషన్ దొరకబోతా ఉంది. సో, బీ రెడీ. నెగెటివ్‌గా ఆలోచించమాకండి.
ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు చూద్దాము. యు ఆర్ రెడీ. చెప్పాను కదా ఇప్పుడే, మీరు రెడీగానే ఉండండి. ఆన్సర్స్ ఆర్ కమింగ్. చెప్పానా, ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతా ఉన్నారు. మీకు అన్నీ ఓపెన్ అప్ చేస్తారు. అన్నీ మీ డౌట్లు, తను ఎందుకు దాచారు, ఎందుకు మీ విషయంలో ఇలా బిహేవ్ చేశారు, తను ఏం చేశారు, ఏం దాచారు మీ దగ్గర. మీ ఇద్దరి రిలేషను కొంచెం టిపికల్ అయితే సొసైటీ పరంగా, దానికి మిడిల్ గ్రౌండ్ సొల్యూషను ఎతకాలి అనుకుంటున్నారు. దానికి కూడా మీకు రివీల్ అవుతుంది, క్లారిటీ వస్తుంది. మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంత తర్వాత మీ ఇద్దరి మధ్య రిమైన్ పాజిటివ్, అంత పాజిటివ్గా ఉంటుంది. ఓకేనా? చూడండి, సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతా ఉంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకేనా? హ్యాపీగా ఉండండి. తొందరపడి అరిచేయొద్దు, కమ్యూనికేషన్ చేయండి, తను రానివ్వండి. ఆల్రెడీ భయపడుతూనే ఉన్నారు, తప్పు రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉన్నారు. సో తను మీ లైఫ్లోకి ఆల్రెడీ బ్రేకప్, హార్ట్ బ్రేక్లోనే ఉన్నారు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనకు చాలా హార్ట్ బ్రేక్స్ అయినాయి అనేది కనపడుతుంది. తను తిట్టుకుంటున్నారు. మిమ్మల్ని, మీలాంటి పర్సన్ని వదులుకున్నందుకు తను తిట్టుకుంటున్నారు. ఇంత రెపిటెన్స్, ఇంత ఇది ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ట్రూత్స్ రివీల్ చేయాలి అనుకుంటున్నారు. ఓపెన్ చేయాలి, సీక్రెట్స్ అంతా మీతో ఓపెన్గా మాట్లాడేయాలి, చెప్పేస్తే అప్పుడైనా మీరు తనని మంచిగా అర్థం చేసుకుంటారు. తన సిచ్యువేషన్ని, మీ ఇద్దరి ప్రాబ్లంకి, మీ ఇద్దరి రిలేషన్కి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఏం ఆలోచించాలో ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అంతా పాజిటివ్, ఫ్యూచర్లో అంతా జరుగుతుంది. నియర్ ఎక్కువ టైం కూడా పట్టదు. సక్సెస్ మీ ఇద్దరి లైఫ్లోకి రాబోతూ ఉంది. మేబీ 7 అవర్స్ కావచ్చు, 7 డేస్లో కావచ్చు, మరీ ఎక్కువైతే 7 వీక్స్, అంతకంటే ఎక్కువ పట్టదు. ఓకేనా? రైట్. అందుకే ఏంజల్స్ మీరు రెడీగా ఉండండి అని చెప్పున్నారు. బీ రెడీ, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.